Так дайте пацанам посчитать потери. Суммы нули погибают на сцене. Снова один прогуляюсь без тени. Заливаю лик, поцелуй на шее. Как там правый назад. కాపీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఫోటో పైన ట్యాప్ చేయాలి, ఎఫెక్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కాపీ అయితే ఏంటి, వీటిని అయితే మనం ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ చెక్ ఎఫెక్ట్ అయితే ఒక ఫోటోకి మాత్రమే యాడ్ చేసుకోవాలి, అది ఫోటోకి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్, ఈ ఒక ఫోటోకి మాత్రమే ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత చెక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ చెక్ ఎఫెక్ట్ అవుతుంది కదా, నేనైతే కాపీ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ సెకండ్ చెక్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ నేను డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను కదా, ఆ ఫోటోకి అయితే మీరు ఈ సెకండ్ చెక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే డబుల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి ఈ ఫోటోకి అయితే యాడ్ చేయాలి. మళ్ళీ ఎక్కడుందో చూడండి, ఇక్కడైతే ఉంది కదా, ఈ ఫోటోకి అయితే యాడ్ చేయాలి. 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఇక్కడ పైన డబుల్ బీట్ మార్క్ ఉంది కాబట్టి అక్కడైతే ఈ సెకండ్ చెక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ 3 ఫొటోస్కి అయితే సెకండ్ చెక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి చెక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ థర్డ్ చెక్ ఎఫెక్ట్ ఉంది కదా, దీని అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
మనం ఏ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ యాడ్ చేయలేదో ఆ ఫొటోస్కి అయితే ఈ ఈ థర్డ్ సేక్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. అంతే సింపుల్. వీడియో అయితే సింపుల్ అయితే ఉంది, మీరు ఎండ్ వరకు అయితే చూడండి. మంచిగా అయితే ఉంది వీడియో, సింపుల్ అయితే ఉంది కానీ మీకైతే అర్థం కావాలి మంచిగా. ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సీక్రెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ విఐపి ఎడిట్స్ 1, విఐపి ఎడిట్స్ 2, 3, 4 అని ఉంది కదా, వాటిని అయితే కాపీ అయితే చేసుకోండి. ఇలా చేసుకోవాలంటే ఇక్కడ పక్కన ఐ సింబల్ పక్కన ఒక ఈ సింబల్ ఉంది కదా, దాని అయితే లాంగ్ ప్రెస్ చేసి అవి అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి కాపీ అవుతుంది. 4 అయితే కాపీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారమర్ పక్కన ఒక బాక్స్ సింబల్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 లేయర్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే 4 లేయర్స్ అయితే 5 లేయర్స్ కూడా ఈ పైన ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మర్చిపోయాను. 5 లేయర్స్ అయితే కాపీ చేసుకోవాలి. అయితే బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ అయితే పేస్ట్ అయితే చేయాలి. ఎలా చేయాలంటే ఇక్కడ యారమర్ పక్కన ఒక బాక్స్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 5 లేయర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఇవి అనేది పేస్ట్ అయితే అయింది. ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే స్ట్రీమ్ చేయాలి. ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎండ్ వరకు అయితే చేసుకోవాలి. అంటే వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూడండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను, అక్కడైతే జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడైతే ఒకసారి అయితే ప్లే అయితే చూపిస్తాను చూడండి. నేనైతే ఈ సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే నాకు కాపీరైట్ అయితే వస్తుంది, అందుకే నేనైతే మ్యూట్ అయితే పెట్టాను. ఇలా వచ్చిన వీడియోను మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.